బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కర్ణాటక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని కైవసం చేసుకుంది. అలాగే లోక్సభ ఎన్నికల్లో సైతం కేంద్రంలో అధికారాన్ని అందుకోవాలని ఆ పార్టీ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ దేశవ్యాప్తంగా తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నారు. ఆ క్రమంలో మే 5వ తేదీన తెలంగాణకు రాహుల్ గాంధీ వస్తున్నారు. ఈ నెల 5న ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని నిర్మల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. అదే రోజు సాయంత్రం నాగర్ కర్నూల్ లోక్సభ నియోజకవర్గంలోని గద్వాల్లో ఏర్పాటు చేసిన సభలో రాహుల్ ప్రసంగించనున్నారు. ఇక మే 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ తెలంగాణకు రానున్నారు. మే 6న ఉదయం 11 గంటలకు ఎల్లారెడ్డిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆమె పాల్గొంటారు. అలాగే అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తాండూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ప్రియాంక ప్రసంగించనున్నారు. అనంతరం అదే రోజు సాయంత్రం సికింద్రాబాద్లో రోడ్ షోలో ఆమె పాల్గొంటారు. ఇక మే 7వ తేదీ ఉదయం నర్సాపూర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రియాంక గాంధీ హాజరవుతారు. అదే రోజు సాయంత్రం కూకట్పల్లి, షేర్లింగంపల్లి రోడ్ షోకు ఆమె హాజరవుతారు. అలాగే మే 9వ తేదీన రాహుల్ గాంధీ మరోసారి తెలంగాణ రానున్నారు. ఆ రోజు ఉదయం 11 గంటలకు కరీంనగర్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొనున్నారు. అదే రోజు సాయంత్రం సరూర్ నగర్లో స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సైతం రాహుల్ గాంధీ పాల్గొంటారు. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. విక్రాంత్, చెప్పండి. గుడ్ మార్నింగ్ స్వాతి. ఇటు ప్రధానంగా కూడా రాష్ట్రంలో ఇటు పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఉద్రిక్తత సాగుతోంది. ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి పిసిసి అధ్యక్షుడుగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా వరుస భారీ బహిరంగ సభలు, కార్నర్ మీటింగ్లతో కూడా నిత్యం బిజీగా ఉన్నాడు. మరోవైపు అన్ని పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు, అదేవిధంగా మంత్రులతో కూడా ఇప్పటికే ఇన్ఛార్జీలు కూడా కేటాయించిన పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో 17 పార్లమెంట్ స్థానాలకు గాను 14 పైగా గెలవాలనే లక్ష్యంతో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని ఓరెత్తించింది. ఇందులో భాగంగానే విషయం ఇలా ఉంటే మాత్రం ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రానికి షెడ్యూల్ కూడా ఖరారైంది. ఈ నెల 5, 6, 7 ఈ 3 రోజుల పాటు కూడా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధానంగా 5వ తారీఖు ఇటు ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ ఉన్నటువంటి రాహుల్ గాంధీ కూడా ఆదిలాబాద్, అదేవిధంగా ఇటు మహబూబ్ నగర్ కు సంబంధించిన గద్వాల్ జిల్లాకు కూడా 2 భారీ బహిరంగ సభల్లో కూడా 5వ తారీఖు రాహుల్ గాంధీ పాల్గొన్నారు. అదేవిధంగా 9వ తారీఖు కూడా భారీ బహిరంగ సభ సరూర్ నగర్ స్టేడియంలో కూడా ఏర్పాటు చేశారు. దాంతో పాటు సిటీలో కూడా అదే రోజు పర్యటన చేసే అవకాశం కనిపిస్తా ఉంది. మరోవైపు 6, 7 తారీఖుల్లో కూడా ఇటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటి ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ప్రధానంగా జహీరాబాద్, మెదక్, ఇటు చేవెళ్ళ, సికింద్రాబాద్ ఈ 4 పార్లమెంటు స్థానాలకు సంబంధించి కూడా కార్నర్ మీటింగ్స్ తో పాటు ఒక బహిరంగ సభ, భారీ బహిరంగ సభకు కూడా రాష్ట్ర నేతలు ఇప్పటికే ప్లాన్ చేస్తా ఉన్నారు. ఇంకా షెడ్యూల్ ఖరారైనప్పటికీ ఎక్కడ షెడ్యూల్ అనేది మాత్రం ఇంకా తేలాల్సి ఉంది. ఏదేమైనప్పటికీ రాష్ట్రంలో ఏఐసీసీ అగ్రనేతలను దించి రాష్ట్రంలో 14 స్థానాలకు పైగా గెలవాలనే లక్ష్యంతో కూడా ముందుకు వెళ్తున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కూడా రాష్ట్రంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇటీవలే కేరళ, అదేవిధంగా కర్ణాటక రాష్ట్రాలకు కూడా వెళ్లి ప్రచారం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోసారి కూడా కర్ణాటక రాష్ట్రానికి కూడా రేవంత్ రెడ్డి ఈ 2 రోజుల్లో వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉంది. రానున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి కూడా ఈ నెల జరిగేటువంటి 13న జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి కూడా 14 స్థానాలకు పైగా గెలుచుకోవాలనే లక్ష్యంతో కూడా పకడ్బందీగా కూడా ప్లాన్ వేసుకుంటా ఉంది. దాంట్లో భాగంగానే ఏఐసీసీ అగ్రనేతల్ని రాష్ట్రంలోకి దించి కూడా ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవాలనే ఉద్దేశంతో ఉంది. దాంట్లో భాగంగానే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ షెడ్యూల్ కూడా ఇప్పటికే ఖరారైన పరిస్థితి మాత్రం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్, థ్యాంక్స్ ఫర్ ది డీటెయిల్స్.